హలో అండి, అందరికీ నమస్కారం. మన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్ గారికి ఒక చిన్న విన్నపం అనమాట. విన్నపం అనుకుంటారో ఏదన్నా అనుకుంటారో, ఓకే, అది పక్కన పెడితే, సో ప్రజలు ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియో చూసిన వాళ్ళంతా ఈ వీడియోని ప్లీజ్ జగన్ అన్న వరకు కొంచెం షేర్ చేయండి. ఎందుకు అని అంటే అత్త ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టడం, తెలియని విషయాలు మాట్లాడడం, సో ఏదో ఒకటి ఇలా ఒక ఫన్ అయితే జనరేట్ చేసి వెళ్ళిపోతున్నాడు. సో అలా కాదనమాట, అన్నకి తెలుసుకోవాలి. ఎందుకంటే అన్న మళ్ళీ నెక్స్ట్ ముఖ్యమంత్రి అవ్వాలి కదా. సో ముఖ్యమంత్రి అవ్వాలి అని అంటే మినిమం నాలెడ్జ్ ఉండాలి కదా. ఆ మినిమం నాలెడ్జ్ నా బోటోళ్ళు చెప్తానో లేకపోతే ఇంకొకరు చెప్తేనో ఇది వస్తుంది. సో అన్న నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏపీపీఎస్ డిఎస్సి రెండు ఒకటే కాదా, అది ఇదే, ఇది కాదా, ఇది కాదు అనే ఒక సందిగ్ధంలో అన్న ఉండిపోవడం జరిగిందనమాట. సో జగనన్న గారు, మీకు ఏబీపీఎస్కి డిఎస్సికి డిఫరెంట్, మీరు డిఎస్సి మీరు ఉన్నప్పుడు ఎప్పుడు వదిలిపెట్టారన్న, మీరు ఆ విషయం కూడా తెలియాలి కదా. అరే డిఎస్సి అంటున్నారు, డిఎస్సి మనం ఉన్న 5 ఏళ్లలో ఎప్పుడు మనం రిలీజ్ చేయలేదే, మరి ఇదేంటబ్బా అని ఆ మాత్రం కూడా తెలుసుకోకపోతే ఎలా అన్న. అందరు నవ్వుకుంటున్నారన్న నీ చూసి. ప్రెస్ మీట్ ప్రతిసారి వస్తావు, ప్రెస్ మీట్ పెడతావు, అలా ఏదో ఒకటి పప్పులు మాట్లాడేస్తావు, వెళ్ళిపోతావు అన్న. మినిమం నాలెడ్జ్ అన్న అది. నువ్వు గతంలో ముఖ్యమంత్రి, చాలా మంది పిల్లలు కూడా నవ్వుకుంటారన్న, ఇలాంటి వ్యక్తి గతంలో ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు బాబు అనేసి. సో కాబట్టి ఈరోజు నేను చెప్తాను మీకు. ఏపీపీఎస్ అందులోనే ఉంది కదన్నా, ఏపీపీఎస్ అంటే ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్, పి అంటే పబ్లిక్, ఎస్ అంటే సర్వీసు, సి అంటే కమిషన్. అంటే ప్రభుత్వ ఉద్యోగాలకి ఎగ్జామ్ కండక్ట్ చేసేదాన్ని అది ఏపీపీఎస్ అంటారు. మరి డిఎస్సి అంటే ఏంటన్నా, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ కమిటీ అనమాట. అంటే ప్రభుత్వ పాఠశాలలో ఉండేటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఉపాధ్యాయులకి ఎగ్జామ్ పెట్టేదాన్ని డిఎస్సి అంటారు. ఆ ఎగ్జామ్ పెట్టి ఎంపిక చేస్తారనమాట. సో వీటికి డిఫరెన్స్ తెలియకుండా అన్న జగన్ అన్న, ఎట్లా అన్నా నువ్వు. సో మనకి ఈ రాజకీయాలు ఏం వద్దులే కానీ, ఇంకా ఆ బెంగళూరులో లెహంగా కాదు, ఏం ప్యాలెస్ అది, బెంగళూరు ఏదో ప్యాలెస్ ఉంది, దాని పేరు గుర్తురాలేదులే నాకు. అక్కడికి వెళ్ళిపో అన్నా, ఎందుకు. సో అందరు నవ్వుకుంటా అన్నమ్మా పడవ. ఈ ఏపీపీఎస్కి డిఎస్సి కూడా తెలా తెలియకుండా ఈయనట్ట ముఖ్యమంత్రి అవ్వాడో, ఇప్పుడు నేను ముఖ్యమంత్రి అవుతానని ఎలా చెప్తున్నాడో ఏం అర్థం కాక బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారన్న జగనన్న. ఎందుకు ఉండే పరువు కాస్త పోతుంది. ఇప్పుడు 11 వచ్చినాయి, ఈసారి ఇలాగే మాట్లాడితే కొనసాగుతూ పోతే ఈ 11 కూడా రావు. ఎందుకు పరువు పోయింది మనకి, ఎందుకన్నా. మనకి వెనకాతల లక్షల కోట్లు ఉన్నాయి, సాల వాయింది దేనికి చెప్పు. ఆ డిఎస్సికి ఏపీపీఎస్సి కూడా తేలా తెలియకుండా నువ్వు వస్తే ఏం చేద్దామని చెప్పా. కాబట్టి ఇది కరెక్ట్ కాదు కానీ, నువ్వు శుద్ధంగా నేను చెప్పిన మాటిని వెళ్ళిపోయి హ్యాపీగా అప్పుడు ఏదో ఒకటి ఏం పని చేయబడలే నువ్వు. ఇంకా ఆ ఎగ్ పఫ్ఫులు తింటా హ్యాపీగా లైఫ్ని అలా లీడ్ చేసినా ఎంత ఖర్చు పెట్టినా తరగని ఆస్తి. సో ఇంకెందుకన్నా నీక అది. సో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి నాలెడ్జ్ మీ అందరికి తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేశాను కదా. సో ఈ వీడియోని అయితే ఖచ్చితంగా జగనన్న వరకు చూసే విధంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. హలో అండి, అందరికీ నమస్కారం. మన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్ గారికి ఒక చిన్న విన్నపం అనమాట. విన్నపం అనుకుంటారో ఏదన్నా అనుకుంటారో, ఓకే, అది పక్కన పెడితే, సో ప్రజలు ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియో చూసిన వాళ్ళంతా ఈ వీడియోని ప్లీజ్ జగన్ అన్న వరకు కొంచెం షేర్ చేయండి. ఎందుకు అని అంటే అత్త ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టడం, తెలియని విషయాలు మాట్లాడడం, సో ఏదో ఒకటి ఇలా ఒక ఫన్ అయితే జనరేట్ చేసి వెళ్ళిపోతున్నాడు. సో అలా కాదనమాట, అన్నకి తెలుసుకోవాలి. ఎందుకంటే అన్న మళ్ళీ నెక్స్ట్ ముఖ్యమంత్రి అవ్వాలి కదా. సో ముఖ్యమంత్రి అవ్వాలి అని అంటే మినిమం నాలెడ్జ్ ఉండాలి కదా. ఆ మినిమం నాలెడ్జ్ నా బోటోళ్ళు చెప్తానో లేకపోతే ఇంకొకరు చెప్తేనో ఇది వస్తుంది. సో అన్న నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏపీపీఎస్ డిఎస్సి రెండు ఒకటే కాదా, ఇది కాదా, ఇది కాదు అనే ఒక సందిగ్ధంలో అన్న ఉండిపోవడం జరిగిందనమాట. సో జగనన్న గారు, మీకు ఏబీపీఎస్కి డిఎస్సికి డిఫరెంట్, మీరు డిఎస్సి మీరు ఉన్నప్పుడు ఎప్పుడు వదిలిపెట్టారన్న, మీరు ఆ విషయం కూడా తెలియాలి కదా. అరే డిఎస్సి అంటున్నారు, డిఎస్సి మనం ఉన్న 5 ఏళ్లలో ఎప్పుడు మనం రిలీజ్ చేయలేదే, మరి ఇదేంటబ్బా అని ఆ మాత్రం కూడా తెలుసుకోకపోతే ఎలా అన్న. అందరు నవ్వుకుంటున్నారన్న నీ చూసి. ప్రెస్ మీట్ ప్రతిసారి వస్తావు, ప్రెస్ మీట్ పెడతావు, అలా ఏదో ఒకటి పప్పులు మాట్లాడేస్తావు, వెళ్ళిపోతావు అన్న. మినిమం నాలెడ్జ్ అన్న అది. నువ్వు గతంలో ముఖ్యమంత్రి, చాలా మంది పిల్లలు కూడా నవ్వుకుంటారన్న, ఇలాంటి వ్యక్తి గతంలో ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు బాబు అనేసి. సో కాబట్టి ఈరోజు నేను చెప్తాను మీకు. ఏపీపీఎస్ అందులోనే ఉంది కదన్నా, ఏపీపీఎస్ అంటే ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్, పి అంటే పబ్లిక్, ఎస్ అంటే సర్వీసు, సి అంటే కమిషన్. అంటే ప్రభుత్వ ఉద్యోగాలకి ఎగ్జామ్ కండక్ట్ చేసేదాన్ని అది ఏపీపీఎస్ అంటారు. మరి డిఎస్సి అంటే ఏంటన్నా, డిస్ట్రిక్ట్ సెలెక్ట్
కమిటీ అనమాట. అంటే ప్రభుత్వ పాఠశాలలో ఉండేటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఉపాధ్యాయులకి ఎగ్జామ్ పెట్టేదాన్ని డిఎస్సి అంటారు. ఆ ఎగ్జామ్ పెట్టి ఎంపిక చేస్తారనమాట. సో వీటికి డిఫరెన్స్ తెలియకుండా అన్న జగన్ అన్న హౌ ఎట్లా అన్నా నువ్వు. సో మనకి ఈ రాజకీయాలు ఏం వద్దులే కానీ ఇంకా ఆ బెంగళూరులో లెహంగా కాదు, ఏం ప్యాలెస్ అది, బెంగళూరు ఏదో ప్యాలెస్ ఉంది, దాని పేరు గుర్తురాలేదులే నాకు. అక్కడికి వెళ్ళిపోన్నా ఎందుకు. సో అందరు నవ్వుకుంటా అన్నమ్మా బడవ. ఈ ఏపీపీఎస్కి డిఎస్సి కూడా తెలా తెలియకుండా ఈయనట్ట ముఖ్యమంత్రి అవ్వాడో, మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవుతానని ఎలా చెప్తున్నాడో ఏం అర్థం కాక బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారన్న జగనన్న. ఎందుకు ఉండే పరువు కాస్తా పోతుంది. ఇప్పుడు 11 వచ్చినాయి, ఈసారి ఇలాగే మాట్లాడితే కొనసాగుతూ పోతే ఈ 11 కూడా రావు. ఎందుకు పరువు పోయింది మనకి, ఎందుకన్నా మనకి వెనకాతల లక్షల కోట్లు ఉన్నాయి, సాల వాయింది దేనికి చెప్పు. ఆ డిఎస్సికి ఏపీపీఎస్సి కూడా తేలా తెలియకుండా నువ్వు వస్తే ఏం చేద్దామని చెప్పా. కాబట్టి ఇది కరెక్ట్ కాదు కానీ నువ్వు శుద్ధంగా నేను చెప్పిన మాటిని వెళ్ళిపోయి హ్యాపీగా అప్పుడు ఏదో ఒకటి ఏం పని చేయబడలే నువ్వు. ఇంకా ఆ ఎగ్ పఫ్ఫులు తింటా హ్యాపీగా లైఫ్ని అలా లీడ్ చేసినా ఎంత ఖర్చు పెట్టినా తరగని ఆస్తి. సో ఇంకెందుకన్నా నీక అది. సో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి నాలెడ్జ్ మీ అందరికి తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేశాను కదా. సో ఈ వీడియోనైతే ఖచ్చితంగా జగనన్న వరకు చూసే విధంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్.